ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఏసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఆర్యవైశ్యులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 6 గ్యారెంటీలు నచ్చే కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. ఇక పేదల అభ్యున్నతికి రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేసిందని ధీమా వ్యక్తం చేశారు. సోదరులు అందరూ కూడా వచ్చి ఇలా తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఒక శుభ సూచకం అనిపిస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి గజ్వేల్ నుంచి పాదయాత్ర కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న 25 లక్షల మంది ఆర్యవైశ్యుల కోసం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులల్లా తెలంగాణలో పేద ఆర్యవైశ్యులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ కార్పొరేషన్ 1000 కోట్లతోటి ఏర్పాటు చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది. దానికి ఇవాళ అన్ని కులాలకు ఇవాళ రెడ్డి కార్పొరేషను, బీసీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, యాదవ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రకారమే ఇవాళ వైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇలా తెలంగాణ వ్యాప్తంగా మా వైశ్య సోదరులంతా రెడీగా ఉన్నారు. ఇలా మన రోహిత్ చౌదరి గారి ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి గారి నాయకత్వంలో ఇలా నేను జాయిన్ అవ్వడం ఒక గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇలా ఎందుకంటే తెలంగాణలో 6 గ్యారెంటీలతోటి సంక్షేమ పథకాలను